ఇది అసలు ప్రమాదం. జ్ఞానము కలిగిన నీవు విగ్రహాలయమందు భోజనాన్ని కూర్చున్నావు. తినేది విగ్రహార్పితం కాదు, విగ్రహాలయమందు భోజనానికి కూర్చున్నావు. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు దాన్ని చూశాడు. చూస్తే అతను ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకుని, నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుని విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినడానికి సాహసం చేశాడు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతున్నాడు. ఇది పాపం. నువ్వు తిన్నావా మానేవా అనేది పాపం కాదు. దీని ప్రభావం బలహీనులకు అభ్యంతరం కలుగుతుంది కాబట్టి అది పాపము అన్నాడు. ఆ పాపి కొరకు, ఆ బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాని కొరకు క్రీస్తు ఏమో చనిపోయి ఆయన ప్రాణత్యాగం చేస్తే నువ్వేం చేసావు? నీ జ్ఞానంతో వాడిని ఇంకా నశించిపోయావు.